వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఎంటీఎస్ టీచర్లంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనతో కొందరు టీచర్లు ఉన్నారు. వారంతా చెప్పడం, మీరు ఇవాళ నిరసన వ్యక్తం చేయడానికి గల కారణం ఏంటి? మేము నిరసన వ్యక్తం చేయడానికి కారణము కేవలం మాకు ఎంటీఎస్ టీచర్లకు ఇప్పుడు బదిలీలు మొదలు పెట్టారండి. అన్ని జిల్లాల్లోని బాగుంది, కానీ మన విశాఖపట్నం జిల్లాలోని బదిలీల్లో మాకు చూపించిన వేకెన్సీలు అన్నీ కూడా 429 మంది ఉన్నామండి ఎంటీఎస్ టీచర్లు. ఈ 429 మందికి కూడా అన్ని బదిలీలు కూడా ఏజెన్సీ ప్రాంతంలో చూపించారండి. ఆ ఏజెన్సీ ప్రాంతంలో చేయడానికి వీలు లేకుండా ఉన్నటువంటి ప్రదేశాలండి. అంటే మా ఎంటీఎస్ టీచర్లు కాంట్రాక్ట్ పద్ధతిలో చేసే వాళ్ళకి అక్కడికి ఆర్థిక పరంగా కూడా చాలా సమస్యలు ఉంటాయండి. అందువలన మేము ఏమంటున్నాం అంటే, ఇప్పటి వరకు మమ్మల్ని మైదాన ప్రాంతంలో కొనసాగించారు నియర్ బై రెసిడెన్స్ జీవో ద్వారా. ఆ నియర్ బై రెసిడెన్స్ జీవో ఇప్పుడు కొనసాగించి మా అందరినీ 429 మందిని మైదాన ప్రాంతంలోనే ఎంటీఎస్ టీచర్లందరినీ సర్దుబాటు చేయి, ఇప్పుడు మాకు పోస్టింగ్ వేకెన్సీస్ చూపించాలని మా డిమాండ్ అండి. అదే మా కోరిక అండి, డిమాండ్ కూడా కాదు. మేము ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నామండి. మరి దీనికి సంబంధించి మీరు అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కలిసారా? ఏం చెప్పారు? కలిసాం సార్. మేము మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వేపాటి చిరంజీవి గారిని కలిసాము. ఆయన మీ తరపున నేను పోరాడి పై డిపార్ట్మెంట్ వరకు మాట్లాడతామని హామీ ఇచ్చారు సార్. అలాగే మాకు మా యూనియన్ పెద్దలు కూడా పైన రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి యూనియన్ వాళ్ళతో చర్చలు జరిపిస్తున్నారు సార్ నిన్నటి నుంచి మాకు. అలాగే లోకేష్ గారిని కూడా ఆ యోగాంధ్ర కార్యక్రమానికి విశాఖపట్నం ఇచ్చేసినప్పుడు 20వ తేదీని మేము కలిసాం సార్. కలిసినప్పుడు కూడా లోకేష్ గారిని కలిసి వినతిపత్రం ఇచ్చాము. వినతిపత్రం ఇచ్చినప్పుడు, అమ్మ మీకు ఉన్నటువంటి కండిషన్స్కి మీరు జాయిన్ అయిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వర్తింపచేసే మీకు ట్రాన్స్ఫర్లు జరుగుతాయి, మీకు అన్యాయం జరగదు అని చెప్పారు సార్. అదే విషయం ట్విట్టర్లో కూడా లోకేష్ గారు పోస్ట్ చేసుకున్నారు సార్. కాబట్టి ఆ హామీని నిలబెట్టుకొని ప్రభుత్వం మాకు మైదాన ప్రాంతంలోని వేకెన్సీస్ చూపిస్తారని కోరుకుంటున్నాం సార్. జిల్లా వ్యాప్తంగా ఎంతమంది ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఉన్నారు? వీళ్ళంతా ఈ ట్రాన్స్ఫర్ విషయంలో ఎందుకు ఈ సందిగ్ధత? వీళ్ళ 98 డిఎస్సి 2008 డిఎస్సీలకి సంబంధించి 429 మంది ఎంటీఎస్ టీచర్స్ ఈ జిల్లాలో పనిచేస్తున్నారు. వీళ్ళకి మొదటి నుంచి ఏం చెప్పారంటే, మీకు చాలా తక్కువ జీతం ఇస్తున్నాం, మినిమం టైం స్కేల్ ఇస్తున్నాం, కాబట్టి మీ నియర్ బై ప్లేసెస్లోనే మిమ్మల్ని పోస్ట్ చేస్తామని చెప్పారు మొదట. కానీ కొంతమందిని దూర ప్రాంతాలకు వేశారు. తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో వాళ్ళకి జియో ఇష్యూ చేశారు. వాళ్ళ రెసిడెన్స్కి దగ్గరగా ఉండే ప్లేసులు మాత్రమే వేయడానికి వీలు ఉండేటట్టు చేయమని. కానీ ఆ జియో ఇచ్చినప్పటికీ కూడా చాలామందిని ఏజెన్సీలోనే పోస్ట్ చేశారు. ఇవాళ విశాఖపట్నానికి ప్రత్యేకమైన కండిషన్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాలని కలిపేసి విశాఖపట్నంతో చూస్తే విశాఖపట్నం సమస్య అర్థం కాదు. విశాఖపట్నంలో 11 మండలాల్లో విస్తారమైన అటవీ ప్రాంతం, మారుమూల అత్యంత సుదీర్ఘమైన ప్రాంతాల్లో పాఠశాలలు ఉన్నాయి. వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ కానీ, ఉండడానికి వసతి కానీ, తాగడానికి మంచినీళ్ళు కానీ, వీళ్ళకి ఏదైనా జబ్బు చేస్తే వైద్యం చేసుకోవడానికి మినిమం వైద్య సౌకర్యం కానీ అందరి ప్రదేశాల్లో ఇవాళ వీళ్ళు పనిచేయాలా. వీళ్ళందరూ కూడా కొత్తగా రిక్రూట్ అయిన టీచర్లు కాదు. ప్రభుత్వం ఏం భావిస్తుందంటే, మొన్ననే కదా వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చామని భావిస్తుంది. కానీ వీళ్ళకి 20 ఏళ్ళ 30 ఏళ్ల తర్వాత వాళ్ళు ఉద్యోగాల్లో ప్రవేశించారు. కాబట్టి వాళ్ళ పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి. ఇవాళ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఇవాళ ఏజెన్సీలో వాళ్ళకి 700 వేకెన్సీ 675 వేకెన్సీలని ఓపెన్ చేశారు ఏజెన్సీలో. అవన్నీ కూడా వీళ్ళకి ఏం ఉపయోగపడవు. వీళ్ళు ఉన్న 400 మందికి 700 వేకెన్సీలు పెట్టినా, మరో 1000 వేకెన్సీలు పెట్టినా, 2000 వేకెన్సీలు పెట్టినా వీళ్ళకి ఏమీ కూడా ఉపయోగపడదు. వీళ్ళందరూ కూడా కుటుంబాలతోటి జీవిస్తున్న వ్యక్తులు. వీళ్ళ కుటుంబాలను ఇక్కడ విడిచిపెట్టి అక్కడ పనిచేసి ఆ జీతంతో ఇక్కడ కుటుంబాన్ని పోషించలేరు, అక్కడ కూడా వాళ్ళు బ్రతకలేరు. మరొక కండిషన్ ఏంటంటే, వీళ్ళకి ఏ విధమైన ఉద్యోగ భద్రత లేదు. వీళ్ళకి హెల్త్ కార్డ్స్ లేవు, వీళ్ళకి ఏమీ పిఎఫ్ సౌకర్యం లేదు. వీళ్ళు చనిపోతే కుటుంబానికి భరోసా లేదు. వీళ్ళు కనీసం చనిపోతే మట్టి ఖర్చులు కూడా ఇచ్చే పరిస్థితి ఇవాళ లేదు. అటువంటి దుస్థితిలో ఉన్న వీళ్ళని మైదాన ప్రాంతాల్లోనే సర్దుబాటు చేయమని అడగడం అనేది అత్యంత ప్రాథమికమైన డిమాండ్. దీన్ని వీళ్ళు గత వారం రోజులుగా చాలా తీవ్రమైన మానసిక ఆందోళన గురవుతూ చాలామంది మానసికంగా ఆరోగ్యం పాడు చేసుకుని సిక్ అయిపోయారు, మెంటల్గా సిక్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు తెలియని స్థితిలోకి దిగజారిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ప్రభుత్వం దీనికి ఒక పరిష్కార మార్గం సూచించాలని చెప్పేసి మేము యూనియన్స్ అన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ చేయడమే కాదు, ఇవాళ రాజకీయ నాయకులను కూడా దీని మీద అభ్యర్థిస్తున్నాం. ఆల్రెడీ పల్లా శ్రీనివాసరావు గారి దృష్టిలోకి ఈ విషయం
తీసుకెళ్ళాం. మరి వ్యాపార చిరంజీవి గారి దృష్టిలోకి తీసుకెళ్ళాం. వారు కూడా లోకేష్ గారితో, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో, డైరెక్టర్ గారితో, డిఓ గారితో, ఆర్జేడీ గారితో వీళ్ళందరితో మాట్లాడుతున్నారు. కానీ వేఅవుట్ అనేది, పరిష్కారం అనేది ఏమీ ఇంతవరకు వారు ఎవరు కూడా సూచించట్లేదు. వీళ్ళని బలవంతంగా ఆ ప్లేస్లోకి పంపితే వీళ్ళకి చనిపోవడం తప్ప మరో గత్యంతరం లేదు. అటువంటి దుస్థితిలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి న్యాయం చేయమని ఇవాళ ప్రభుత్వాన్ని మేము అర్థిస్తున్నాం. వాళ్ళ పక్షాన మేము నిలబడి ఉన్నామని కూడా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మీరు ఇప్పటివరకు ఎక్కడ పని చేస్తున్నారు? మీకు ఎక్కడికి వేసేందుకు ప్రయత్నం? నేను 98 MTS అభ్యర్థినండి. నా పేరు ముచ్చలత. నేను డుమ్రిగూడ మండలంలో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు నా వయసు 54 సంవత్సరాలు. నాకు ఉద్యోగం 52 సంవత్సరాలకు వచ్చిందండి. ఉద్యోగం ఇచ్చి అన్యాయం చెందిన బ్యాచ్లో ఫస్ట్ బ్యాచ్ 98 MTS. అది మాత్రం 100% సక్సెస్ఫుల్. ఎందుకంటే ఉద్యోగం చేయనప్పుడు మేము హ్యాపీగానే ఉన్నాం. ఉద్యోగం వచ్చాక లేనిపోని టెన్షన్స్ తోటి ఏజెన్సీ వెళ్ళమన్నారు. వెళ్ళాం సార్, ఇమీడియట్గా వెళ్ళాం. గవర్నమెంట్ వాళ్ళని వ్యతిరేకించే ఉద్దేశం అయితే మాకు లేదు, ఉండదు, రాదు. అర్థమైందా సార్? గవర్నమెంట్తో మేము ఏకీభవిస్తూ ప్రయత్నం చేస్తాం తప్ప ఇటువంటి పరిస్థితుల్లో అందరం వీధికి వచ్చేసాం. ఒకళ్ళిద్దరు కాదు, 429 మంది వీధిలో పడ్డామంటే కారణం గవర్నమెంట్ వాళ్ళకి. మీకు అందరికీ తెలుసు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఏం చేస్తాయి. ఈ వయసులో 54 ఏళ్ళు ఇప్పుడు నాకు. కరెక్ట్గా ఇంకొక 2 నెలలు 3 నెలల్లో రిటైర్ అయిపోయే వయసులో మాకు ఉద్యోగాలు వచ్చాయి. అలా చాలామంది ఉద్యోగాలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, సర్వీస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మా పరిస్థితి ఏంటంటే ఇంకొక 6 ఏళ్ళ సర్వీస్ ఉంది. 6 ఏళ్ళు అంటే నాకు ఎక్కువ, ఇంకొకరికి 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఉంది. అంతే తప్ప మాకు పెద్ద వయసు కూడా లేదు. సో వేపాడ చిరంజీవిరావు గారు అరకు వ్యాలీ మండలం వచ్చినప్పుడు మేము అందరం కలవడం జరిగింది. ఆయన అన్నీ మీ అందరి దృష్టి ఉందమ్మా నాకు అని చెప్పారు. అలాగే మా యూనియన్ పెద్దలు కూడా నిన్నటి నుంచి ఈ వారం 10 రోజులుగా మేము ఉంటాం మీ ముందు, మీరందరూ ధైర్యంగా ఉండండి అని చెప్పారు. మాకైతే దండం పెడుతున్నాను, మళ్ళీ ఏజెన్సీ వెళ్ళి ఓపిక లేదు. మా వయసు రీత్యా, ఫ్యామిలీలు అవన్నీ పక్కన పెట్టండి, మా ఆరోగ్య రీత్యా మళ్ళీ మాకు ఏజెన్సీ వెళ్ళి పరిస్థితి లేదు. ప్రతి సంవత్సరం ఇంకా ఉన్న 6 ఏళ్ల సర్వీస్ ఇలా పోరాడే శక్తి కూడా మాకు లేదు. దయచేసి మీ అందరికీ ఒక విన్నపం, పెద్దలందరికీ ఒక విన్నపం. మా లీడర్స్ అందరూ మా వెన్నంటూ ఉన్నారు కాబట్టి మేము ధైర్యంగా ఈనాడు ముందుకొచ్చి మాట్లాడుతున్నాము. 98 కానీ 2008 కానీ కాదు, MTS టీచర్లు అందరం ఒకే తాటి మీద ఉన్నాం. 429 మందికి దయచేసి ఈ పాయింట్ ఉంది కదండి, ఉపాధ్యాయుల సమస్యలను మానవతా కోణంతో పరిశీలించి పరిష్కరించండి. ఇలాంటి స్లోగన్స్ మీకు చిన్నవి అయి ఉండొచ్చు, బట్ ఇది మాకు చాలా పెద్దది. మా వయసు రీత్యా మేము మళ్ళీ ఏజెన్సీ వెళ్ళి పరిస్థితులు ఇప్పుడు ఏజెన్సీలో చేసి వచ్చాము. 2 ఏళ్ళుగా డుమ్రిగూడ మండలంలో అయితే ఏంటి, అరకు వ్యాలీ అయితే ఏంటి, ముంచింగిపుట్టు అయితే ఏంటి, తెల్లబయలు, అవి ఇంకా చాలా దారుణమైన మండలాలు మీ అందరికీ తెలుసున్నవే, నేను చెప్పదగ్గ కానీ కాదు. కానీ చెప్పుతున్న పరిస్థితి ఏంటంటే ఇంతమంది వీధిలోకి వచ్చి ఇప్పుడు ఇలా నిలబడి చేస్తున్నాము అంటే మా పోరాటం అదే అసంబద్ధమైన పోరాటం మాత్రం కాదు. ఉద్యోగాలు ఇచ్చిన ఆనందంలో మీ అందరికీ దండం పెడుతూ అభ్యర్థిస్తున్నాము. మా అందరి తరపున తప్పకుండా మా అందరికీ నియర్ బై మండలాలనే జీవోను కూడా పక్కన పెట్టి 2023లో ఇచ్చినా మేము వెళ్ళాం. మేము అప్పుడు ఇంకా ఏమీ ఎగ్నెస్ట్గా మాట్లాడలేదు. ఇది కూడా ఎగ్నెస్ట్ కాదు, అభ్యర్థన మాత్రమే. దయచేసి మా పోరాటానికి పాజిటివ్గా స్పందిస్తారని కోరుకుంటూ MTS టీచర్స్ యూనియన్ జిందాబాద్. నా పేరు శ్రీనివాసరావు అండి. నేను దేవరాపల్లి మండలం తిబిరామం MPPS స్కూల్లో పనిచేస్తున్నాను. నేను ఏజెన్సీలో మా యొక్క MTS టీచర్స్ 2 సంవత్సరాలు పనిచేసి ఉన్నారు. ఈ 2 సంవత్సరాల్లో ఆరోగ్య రీత్యా కానీ అందరూ 55 సంవత్సరాలు పైబడిన వాళ్ళే. 2-3 సంవత్సరాల్లో 2000 మంది రిటైర్ అయిపోతారండి. అందరికీ షుగరు, బీపీలు, అన్నీ హార్ట్ అటాక్స్ అన్నీ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మైదాన ప్రాంతం నుంచి ఏజెన్సీలో 729 పోస్టులు మాకు ఖాళీలు చూపించారు. 729 కాదండి, 1000 చూపించినా అక్కడికి వెళ్ళే పరిస్థితి అయితే లేదు. అన్ని జిల్లాల్లో ఈ పోరాటాలు జరుగుతున్నాయి. అన్ని జిల్లాల్లో ఉన్న డిఈఓలు అందరికీ ఓపెన్ చేసి, అంటే 200 ఉన్న వాటిని 600 మైదాన ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో, అంటే గుంటూరు కానీ, కృష్ణా కానీ, ఈస్ట్ గోదావరి కానీ అన్నింటిలోని ఓపెన్ చేసి ఉన్నారు. అందరికీ వాళ్ళందరూ రాత్రి 9, 10, 11 గంటల వరకు కూడా కౌన్సిలింగ్ జరిగి అందరూ జాయిన్ అయిపోయి ఉన్నారు. కానీ మా మండలంలో, మా విశాఖపట్నం జిల్లాలో, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అనకాపల్లి, విశాఖపట్నం, ASR 3 జిల్లాల్లో మా డిఏఓ గారు కానీ, ఆర్జేడీ గారు కానీ ఇక్కడ మీరు అక్కడికి వెళ్లాల్సిందే తప్ప ఇక్కడ చేరేది అంటున్నారు. కానీ మానవతా దృక్పథంతో మా వయసు రీత్యా
మా యొక్క ఎంటీఎస్ తాలూకా అంటే ఎక్కువ మంది లేడీస్ ఉన్నారు మా ఎంటీఎస్లో. అలాగే వయసు పైబడిన వాళ్ళు ఉన్నారు. ఇందులో 2 సంవత్సరాలు చేస్తే మా వాళ్ళు 2,000 మంది రిటైర్ అయిపోతారండి. 2 సంవత్సరాలు 2,000 మంది రిటైర్ అయిపోతారు. అందరికీ కూడా వయసు రీత్యా 55 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలు పోరాటం తర్వాత మాకు ఉద్యోగులు ఇచ్చారు. ఉద్యోగం ఇచ్చారనే భద్రత కన్నా అభద్రత మాకు ఎక్కువ. టీఏలు లేవు, డిఏలు లేవు, హెచ్ఆర్ఏలు లేవు, మెడికల్ ఎలిమెంట్స్లు లేవు. మాకు ఇందాక సార్ చెప్పారు, మా యూనియన్ నాయకులు రాజుగారు చెప్పారు, చనిపోతే కనీసం మా దహన సంస్కారాలకు ₹1 కూడా గవర్నమెంట్ నుంచి మాకు రాదని చెప్పేసి అన్నారండి. అంటే మేము ఇక్కడికి వెళ్ళాము అంటే చనిపోవడం తప్ప రెండో మార్గం లేదు. దయచేసి ప్రభుత్వ పెద్దలందరూ మా యొక్క విన్నపాన్ని గమనించి మా సమస్యను పరిష్కరించి మాకు మైదాన ప్రాంతంలో 429 మందికి మైదాన ప్రాంతంలో మా యొక్క ఖాళీలు చూపించి మాకు అక్కడ రీప్లేస్ చేసి మా యొక్క సేవలు వినియోగించుకుంటారని, అలాగే సింగిల్ స్కూల్ టీచర్స్ మన 2 జిల్లాల్లో ఉన్నారండి. అలాగే మోడల్ స్కూల్స్ ఉన్నాయి. సో ఈ స్కూల్స్లో మాకు రీప్లేస్ చేయాలంటే 429ని హ్యాపీగా చేయొచ్చండి. మా సేవలు వినియోగించవచ్చు. ఎందుకంటే ఒక సింగిల్ టీచర్ స్కూల్లో 1 నుంచి 5వ తరగతి పాఠాలు చెప్పాలంటే ఒక టీచర్ వల్ల కాదండి. ఎందుకంటే 5వ తరగతిలో 4 సబ్జెక్టులు ఉంటాయండి. 4వ తరగతిలో 4 సబ్జెక్టులు ఉంటాయి. 3వ తరగతిలో 4 సబ్జెక్టులు ఉంటాయి. 3వ తరగతిలో 2 సబ్జెక్టులు, 2 తరగతిలో 2 సబ్జెక్టులు. సో మొత్తం 16 సబ్జెక్టులు చెప్పాలంటే ఒక టీచర్ వల్ల కాదండి. ఆ విధంగా మా యొక్క టీచర్స్ని ఎవరినైనా మా ఎంటీఎస్ టీచర్ని ప్రతి సింగిల్ టీచర్ స్కూలు, మోడల్ స్కూల్లో మమ్మల్ని రీప్లేస్ చేసి మాకు సహకరించి మాకు ఉద్యోగ భద్రత కల్పించి మా నియర్ బై రెసిడెన్సీ జీవోని తొంగలో తొక్కకుండా మాకు ఆ ఉద్యోగాన్ని మాకు నియర్ బై రెసిడెన్స్లోని రీప్లేస్ చేసి మా సేవలు వినియోగించుకుంటే మేము ఎంతో సంతోషపడతామని మీడియా ముఖంగా మా పెద్దల సమక్షంలో మేము తెలియజేసుకుంటామండి. ఈ మీడియా ముఖంగా ప్రభుత్వ పెద్దలకు అలాగే గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి విన్నవించుకునేది ఏంటంటే, వీళ్ళకి అరకొర జీతాలు మనందరికీ తెలిసిందే. అది కనీసం వాళ్ళు రెగ్యులర్ చేసే పరిస్థితి లేదు. గవర్నమెంట్ టీచర్లాగా రెగ్యులర్ టీచర్లాగా వర్తించే ఏ బెనిఫిట్స్ కూడా వర్తించవు. కాబట్టి ఈ తక్కువ జీతానికి, అతి తక్కువ జీతానికి అంతంత దూరం వేసి వెళ్ళి మానసికంగా క్షోభకు గురి చేయకుండా, అది కూడా వాళ్ళకి ఇచ్చింది కూడా 25 సంవత్సరాల తర్వాత ఇచ్చారు ఎంటీఎస్ అయినప్పటికీ. ఇప్పటికే చాలామంది దగ్గర రిటైర్మెంట్ ఏజ్కి వచ్చేస్తున్నారు. దయచేసి దీన్ని రూల్స్ ప్రకారం అంటే మనం ఏం చేయలేం, కానీ మీరు మానవతా దృక్పథంతో మాత్రమే ఆలోచిస్తే వాళ్ళకి న్యాయం చేయగలుగుతారు. ఇందులో సగానికి పైగా మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళ మీదే ఆ కుటుంబ పోషణ అంతా కూడా ఆధారపడి ఉంది. వాళ్ళ కుటుంబాలు నిలబడాలి అంటే మీరు మానవతా దృక్పథంతో ఒక నిర్ణయం తీసుకొని ఏజెన్సీ కాకుండా కేవలం ఇంత ముందు సర్దినట్టే ప్లేన్ ఏరియాలో మాత్రమే వీళ్ళకి సర్దుబాటు చేసినట్టయితే వాళ్ళ కుటుంబాలని మీరు ఆదుకున్న వాళ్ళు అవుతారు. ఉద్యోగం ఇవ్వడం ఇచ్చేసిన తర్వాత మీరు ఎక్కడికో వెళ్ళి చేయండి అంటే అది ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే అవుతుంది. దయచేసి అంటే వీళ్ళ పడే ఇబ్బందులు చూసి రెగ్యులర్ టీచర్లమైనటువంటి మేమందరం కూడా సంఘాల తరపున వాళ్ళకి ఐకమత్యాన్ని, సంఘీభావాన్ని తెలియజేయడానికి అయితే వచ్చాము. చాలా కష్టమైన పరిస్థితులు అవి. ఎందుకంటే 55-57 సంవత్సరాలతో ఉన్నారు ఇప్పుడు చాలామంది ఉపాధ్యాయులు. దగ్గర 3-4 ఏళ్ళలో చాలామంది రిటైర్ అయిపోతారు. ఇలాంటి వయసులో ఏజెన్సీకి వాళ్ళని పంపించి దూరాభారాలు వాళ్ళు వెళ్ళమండం ఏ రకంగానూ అది భావ్యం కాదు. మానవతా దృక్పథంతో ఆలోచించి వాళ్ళకి న్యాయం చేస్తారని, వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి మినిమం టైం స్కేల్ ఉపాధ్యాయుల బదిలీలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ ఉపాధ్యాయులంతా కూడా రోడ్డెక్కారు. ఇప్పటికే 98 అలాగే 2008 డిఎస్సిలో ఉత్తీర్ణులైన ఉద్యోగులు ఎన్నో ఏళ్ల పోరాటాల అనంతరం తమకు ఉద్యోగాలు వచ్చాయని, ఇప్పటికే తమ వయసు దాదాపు 50కి పైబడి ఉందని, ఇప్పటికే కొండ ప్రాంతాల్లో ఉద్యోగం తాము చేయలేమని, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అదే ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్నామని, ఇప్పుడు ఏదైతే ఈ బదిలీలకు సంబంధించి ఇచ్చిన దీంట్లో ఉమ్మడి జిల్లా అంటే విశాఖపట్నం, అనకాపల్లి అలాగే అల్లూరు జిల్లాలకు సంబంధించి చేయాల్సి ఉంది. కానీ అందులో విశాఖ జిల్లాకు కానీ అనకాపల్లి జిల్లాకు కానీ కనీసం పోస్టింగ్లు కూడా చూపించలేదని, కేవలం మొత్తం అన్ని పోస్టులు కూడా అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలాల్లోనే ఉన్నాయని, తాము అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేయలేని పరిస్థితిలో ఉన్నామని ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమకు మైదాన ప్రాంతాల్లోనే బదిలీ అవకాశం ఇవ్వాలని వీరంతా కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.